త్వరలో ఏపీ రాజధానిలో ఎయిర్ టాక్సీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే V2.2.0 ఎయిర్ టాక్సీ ట్రయల్ రన్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. 8 మోటార్లు బ్యాటరీ సహాయంతో అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ తో ఈ ఎయిర్ టాక్సీని తయారు చేశారు. టాక్సీ ఫ్లై అయ్యేటప్పుడు ఆబ్జెక్ట్ డిస్టర్బెన్స్ వస్తే సెన్సార్ ద్వారా టాక్సీ నిలిచిపోయే విధంగా దీనిని రూపొందించారు. ఈ ఎయిర్ టాక్సీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఎయిర్ ట్యాక్సీల మీద అయితే మాత్రం తీవ్రంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొన్ని దేశాలు అయితే మాత్రం ఎయిర్ ట్యాక్సీలను అయితే అనుమతించిన పరిస్థితి కనపడింది. మన దేశంలో అయితే మాత్రం ప్రజెంట్ ఎయిర్ ట్యాక్సీలను అయితే అనుమతించలేదు. కానీ ఆ ఎయిర్ ట్యాక్సీలకు సంబంధించి ప్రధానంగా కూడా ఇంకా ఇవి చెప్పాలంటే ప్రారంభ దశలోనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయోగాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మ్యాగ్నమ్ వింగ్స్, గుంటూరుకు సంబంధించినటువంటి మ్యాగ్నమ్ వింగ్స్ అనేటువంటి ఒక సంస్థ, అంటే ఒక ఇంజనీర్స్, దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఏరోనాటిక్స్కి సంబంధించిన ఇంజనీర్స్, వీళ్ళు ఎయిర్ ట్యాక్సీని అయితే సిద్ధం చేసే పనిలో అయితే నిమగ్నమై ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో అయితే మాత్రం వెర్షన్ 1 తయారు చేశారు, ఆ తర్వాత వెర్షన్ 2 తయారు చేశారు. ప్రజెంట్ మన కెమెరామ్యాన్ లక్ష్మణ్ చూపిస్తున్నటువంటి ఏదైతే ఈ వెర్షన్ 2 ఉందో, V2కి సంబంధించినటువంటి వెర్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజెంట్ ఆ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్ ట్యాక్సీకి సంబంధించి ప్రధానంగా కూడా మొత్తం 7 మోటార్స్ అమర్చడం జరిగింది. 7 మోటార్స్కి సంబంధించి ఈ టోటల్గా కూడా ఈ 8 మోటార్స్ ఏర్పాటు చేశారు. 8 మోటార్స్కి సంబంధించి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని అయితే మాత్రం ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, ఇక్కడైతే మోటార్ ఉంటుంది, ఇక్కడైతే ప్రొఫెల్లర్ ఉంటుంది. ఈ విధంగా కూడా టోటల్గా కూడా 8 బ్యాటరీలను అయితే అమర్చడం జరిగింది. ఈ బ్యాటరీలకు సంబంధించి మొత్తం ఒక 30 కిలోమీటర్స్ రేడియస్ వరకు కూడా ఇది ఫ్లై అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఆకాశంలో వెళుతున్నప్పుడు ఎయిర్ ఫ్లై అవుతున్నటువంటి సందర్భంలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని అయితే తయారు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ప్రొఫెల్లర్కి సంబంధించి పైన అయితే మాత్రం కెమెరాస్ని ఏర్పాటు చేశారు. ఈ కెమెరాస్ కూడా ఆప్టికల్ ఫైబర్తో తయారు చేసినటువంటి కెమెరాస్ కాబట్టి ఏదైనా ముందు అవాంతరం కనపడినప్పుడు దాన్ని వెంటనే కూడా రిసీవింగ్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా సెన్సారింగ్ ఉండటం వలన వెంటనే కూడా అక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితులతో ప్రమాదాలు ఏమి జరగకుండా ఉండేటువంటి అవకాశం కూడా పూర్తి స్థాయిలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు మొత్తానికి కూడా వీటికి సంబంధించి పూర్తిగా కూడా తమకి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయనేటువంటి వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా వాళ్ళకి ఫేవర్గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఈ బేస్ ఉందో ఈ బేస్కి సంబంధించి మందుల్ని పంపించడానికి అవసరం కోసం మందుల్ని పంపించవచ్చు. అదేవిధంగా కూడా ఇక ఏదైనా సరే దీంట్లో ఫీల్డ్కి సంబంధించి ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏదైనా పంపించడానికి పూర్తిగా కూడా ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితులు, అంటే ఒక విధంగా చెప్పాలంటే మాత్రం తుఫాన్ వచ్చిన సందర్భం, ఆ తర్వాత ఏదైనా సునామీ లాంటివి వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా గ్రౌండ్ లెవెల్స్ మొత్తం కూడా ట్రావెలింగ్ చేయడానికి అనుకూలంగా ఉండవు. కాబట్టి ఆ సందర్భంలో అయితే మాత్రం వీటిని పూర్తి స్థాయిలో కూడా వీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా ఈ రోజు వీళ్ళు చేసినటువంటి ప్రయోగం అయితే సక్సెస్ అయినట్లుగా కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే నావిగేషన్ నుంచి, అదేవిధంగా కూడా ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి వచ్చినప్పుడు తిరిగి తాము ప్రొడ్యూస్ చేస్తాము. ఇటువంటి వాటిని అనేకం ప్రొడ్యూస్ చేస్తాము. రోజుకి ఒకటి చొప్పున ఈ ఏవైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి ఈ ఉన్నాయో ట్యాక్సీలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా తయారు చేస్తామని చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే కాలం ఆదా అవుతుంది, అదేవిధంగా కూడా డబ్బు కూడా ఆదా అవుతుంది. వీటిని పెద్దగా కూడా ఎక్కువ ఖర్చుతో తయారు చేయాల్సిన అవసరం లేదు, చాలా స్వల్పమైనటువంటి ఖర్చుతో కూడా వీటిని తయారు చేయొచ్చని చెబుతున్నారు. బ్యాటరీలతోనే ఇవి రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ప్రధానంగా కూడా ఎక్కువగా ఇంధనం అవసరాలు కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జియో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మాంద్యం పరిస్థితులకు కూడా అనుగుణంగా ఉండే విధంగా ఉంటుందని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో